గబా గబా డ్యూటీకి పోదామని పట్నం పోయేటోళ్ళు కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కిందికి ఇట్లా వచ్చేటోళ్ళు ఇంకా పద్మావతి కాలనీని పాత బజార్కి వెళ్ళి వచ్చేటోళ్ళు క్లబ్ రోడ్లోకి వెళ్ళి వచ్చేసి యూటర్న్ బురేడిపల్లి కాడ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి స్పీడ్గా పోండి. కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్కి ఇట్లా వచ్చి యూటర్న్ తీసుకొని రైట్ హ్యాండ్ సర్రను ఉరుకుదామని వస్తే ఇప్పుడు మీ పప్పులు ఉడకవు. పోలీస్ సార్ వాళ్ళు రూల్స్ చేంజ్ చేసిర్రు. జడ్చర్ల ఈ నుంచి కొత్త బస్టాండ్ ముందరికి వెళ్ళి వెళ్ళి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ 3 దగ్గర యూటర్న్ తీసుకొని వచ్చేసి మళ్ళా పోలేపల్లి సెజ్కు పట్నం షాద్నగర్ బాలనగర్ పోవాలంటే పోవాల్సి వస్తుంది. ఇంకా కాదు కూడదు అంటారా, ట్రాఫిక్ ఇరుక్కోవాల్సిందే. లేదంటే కావరంపేట కిందికి వెళ్ళి అండర్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి అక్కడ అండర్ బ్రిడ్జ్ నుంచి హైవే ఎక్కి పోవాలి. లేదంటే ట్రాఫిక్ లో గుసాయించుడే అవుతుంది. ఇంకా ఏడీఎస్పీ రత్నం సార్ కొత్తగా చర్యలు చేపట్టిండు ట్రాఫిక్ జామ్ జరగకుండా. ఇంకా హైదరాబాద్కి వెళ్ళి అట్లకెళ్ళి ఇట్లకి వచ్చే వాహనాలు కూడా స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. కానీ బస్టాండ్లకు పోయిన బస్సులు మళ్ళీ ఎడమకు తిరిగి పాలమూరు రూట్లో పోయి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ 3 దగ్గర యూటర్న్ తీసుకొని రావాలంటేనే కాస్త కష్టం అయ్యేటట్లు కనబడుతుంది. ఇంక ట్రాఫిక్ రూల్స్ మరి సత్ఫలితాలు ఇస్తాయో లేవో తెలియదు. కానీ జడ్చర్ల ప్రసాద్ అయితే మస్తు గుస్స అవుతుర్రు. ఇంకా పొద్దుగాల పూట పిల్లలు పోరగాళ్ళు కాలేజీ స్కూల్ పోయేటోళ్ళు కాలేజీకి పోయేటోళ్ళు రాయచూరు బళ్ళారి నుంచి వచ్చే బస్సులో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కావాలైతే పక్కా. ఇంకా మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే బూత్పూర్కి వెళ్ళి వాడి హైవే మీదకి వెళ్ళి పోండి. ఇంకా బస్సులు అయితే తప్పగా రావాల్సిందే కాబట్టి గిట్లకెళ్ళి వస్తాయి. ఇంకా సాయంకాలం పూట జడ్చర్ల టు మామనార్ పోయే మస్తు రద్దీగా ఉంటుంది. స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి పోరగాళ్ళు వస్తుడు పోవుడు అబ్బో శితం చెప్పగాదు. ఇంకా ఫ్లైఓవర్ కింద అయితే పోలేపల్లి బస్సుల హడావిడి అంతా కాదు. వాటి వల్లనే సగం ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు పోలీసులు. ఈ వార్తకు సంబంధించిన ఫుల్ వీడియో ఫుల్ న్యూస్ కావాలిస్తే జడ్చర్ల న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఉంది.